హలో! ఈరోజు రెసిపీ తెలంగాణ ఫంక్షన్ స్టైల్‌లో మటన్ కర్రీ ఇంకా బగారా రైస్. మటన్ కర్రీలో టొమాటో వేస్తే గానీ గ్రేవీ రాదంటారు కదా! టొమాటో ఏమీ వేయకుండా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలో చూపిస్తాను. బగారా రైస్ అనగానే స్టార్ అనస్, మరాఠీ మొగ్గ, జీడిపప్పు, కసూరి మేతి, మిరియాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. కానీ అవన్నీ ఏమీ వేయకుండా బగారా రైస్. మటన్‌ని కూడా మ్యారినేట్ చేయకుండా మటన్ కర్రీ. ఈ బెస్ట్ తెలంగాణ అథెంటిక్ స్టైల్‌లో మటన్ కర్రీ, బగారా రైస్. ఫస్ట్ రైస్ని నానబెట్టేద్దాం. దీనికోసం ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు ఏ క్వాలిటీ రైస్ అయినా యూస్ చేయొచ్చు. 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి సైమల్టేనియస్గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఎండు కొబ్బరి, దీన్ని డ్రై రోస్ట్ చేయాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆల్మోస్ట్ ఇది 50 గ్రామ్స్ కొబ్బరి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ పాపీ సీడ్స్ అంటే గసగసాలు కూడా వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ మిక్సీ పట్టేసేయాలి. ఫైన్ పేస్ట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పట్టేసేయాలి. ఇప్పుడు చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ నేను కేజీ మటన్కి చూపిస్తున్నాను. నీట్గా 1 కేజీ మటన్ వాష్ చేసి పక్కన పెట్టుకొని మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఒక చిన్న చిటికెలో అయిపోయే మసాలా. దీనికోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా. ఇప్పుడు షాజీరా కాకుండా మిగతావన్నీ వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోనే మనం షాజీరా కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం రాక్ సాల్ట్ అదే కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా మొత్తం ఫ్రై చేయాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న మటన్ కర్రీ యాడ్ చేసుకోవాలి. తెలంగాణ స్టైల్లో మటన్ మ్యారినేట్ చేయరు, ఇలా పచ్చి మటనే వేసేస్తారు. ఇప్పుడు ఆయిల్, ఆనియన్స్, మటన్ ఇదంతా కలిసేలా బాగా కలిపేసేయాలి. ఇలా 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, ఇది కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని సెట్ చేసుకొని ఇప్పుడు ప్రెషర్ పెట్టేసేయాలి. కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వస్తే పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూసారా ఇప్పుడు నీళ్ళలాగా అనిపిస్తుంది కదా. మరి మన గ్రేవీలో మసాలా వేయలేదు కదా, కొబ్బరి గసాల పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా అందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే ఇప్పుడు గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీలో ఈ కొబ్బరి గసాల పేస్ట్ అనేది కంపల్సరీ. మంచి థిక్ కన్సిస్టెన్సీతో పాటు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 10 to 12 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా గరం మసాలా వేయాలి. అసలు గరం మసాలా లేకుండా మటన్ కర్రీ ఎలా అవుతుంది? గరం మసాలా మనం కరెక్ట్గా కర్రీ దించే ఒక 5 మినిట్స్ ముందు వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ కుక్ చేసుకోవద్దు. గరం మసాలా వేసుకున్న తర్వాత మటన్ కర్రీ, బగారా రైస్ అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాన్లోకి సపరేట్గా తీసేసి అది మెల్లగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఇప్పుడు బిర్యానీ ఆకు వేసేయాలి. బిర్యానీ ఆకు వేయగానే మనము సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 3 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని వీటి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడే వేయకూడదు. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం రాక్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. కరెక్ట్గా 7 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని
పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. బగారా రైస్కి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతే రైస్ వేసుకోవాలి. ముందుగా రైస్ వేసుకొని ఫ్రై చేసుకునేది అది బగారా రైస్ కాదు, పులావ్ రెసిపీకి అయితే అలా చేస్తారు. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి నేను 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ నానబెట్టకపోతే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన బగారా రైస్ రెడీ. చూసారుగా మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ రెసిపీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.